హలో గైస్! 'పుష్ప 2' మూవీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇప్పటికే మూవీ చూసుంటారు. ఈ వీడియోలో ఏం బావున్నాయి, ఏం బాలేవు, నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్తా. అల్లు అర్జున్ పీక్స్‌ని చూస్తాం, సుకుమార్ వీక్‌నెసెస్‌ని చూస్తాం ఈ మూవీలో. పార్ట్ 1 పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ అనే దగ్గర ఆగిపోతుంది. పార్ట్ 2లో పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ గట్టిగా ఉండబోతుందని మనందరం అనుకున్నాం. కానీ అలా ఉండదు. ఇన్‌ఫాక్ట్ డైరెక్టర్ సుకుమార్ గారే ఈ విషయం చెప్పారు. 'బన్వర్ సింగ్ వర్సెస్ పుష్ప' పార్ట్ 2లో గట్టిగా ఉండబోతుందని. మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారైతే కంప్లీట్‌గా 'పుష్ప' క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎక్కడ కూడా క్యారెక్టర్ బయటికి 1% కూడా బయటకొచ్చినట్టు అనిపించలేదు. ఈ మూవీ మొత్తంలో 100కి 1000% జస్టిస్ చేసిందంటే అదొక అల్లు అర్జున్ గారే. జాతర సీక్వెన్స్ అండ్ రపరప సీక్వెన్స్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుందాం. ఇక సుకుమార్ గారు పెద్ద దెబ్బేశారనే చెప్పాలి. చాలా వీక్ రైటింగ్. ఎక్కడో 2, 3 చోట్ల సుకుమార్ గారి మార్క్ కనిపించింది. కానీ చాలా వరస్ట్ రైటింగ్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కాకుండా వేరే హీరో అయ్యుంటే ఈ మూవీ షెడ్డుకు పోయేది. ఇంటర్వెల్ దగ్గర పుష్ప కార్ మిర్రర్‌లో చూసుకుంటూ ఇది నేను కాదు అంటాడు. అక్కడ అనుకున్నా సుకుమార్ గారి మార్క్ మొదలైంది అని. ఇది కదా సుకుమార్ గారి మార్క్ అనిపించింది. ఇంటర్వెల్ బాగుంది. మంచి హై ఇచ్చింది. కానీ ఇందులో కూడా ఒక బొక్కుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ గారు, జగపతి బాబు గారు ఏదో వాళ్ళ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఉన్నారు అన్నట్టు అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. స్క్రీన్ మీద కూడా బాగున్నాయి. కానీ పార్ట్ 1 అంత లేవు. అది మీ అందరికీ తెలుసు. ఇక బీజీఎం విషయానికి వస్తే నాకు పార్ట్ 1 బీజీఎమే బాగా నచ్చింది. అల్లు అర్జున్ డామినేషన్ వల్లేమో ఆయన యాక్టింగ్ ముందు ఆ బీజీఎం ఏమీ అనిపించలేదు. ఇది డీఎస్‌పీ ఇచ్చిన బీజీఎం కాదు. 90% బీజీఎం శామ్ సీఎస్ నాదే అని క్లెయిమ్ చేశాడు. మరి అందుకేనేమో ఇలా ఉంది. డీఎస్‌పీ అయితే బావుండేదేమో. రష్మిక యాక్టింగ్ బావుంది. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ ఎలా ఉంటారో అలా ఎగ్జాక్ట్‌గా పోర్ట్రే చేసింది. రష్మికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు అల్లు అర్జున్ స్టార్ ఆఫ్ ద సినిమా. మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు. గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్. ఆడవేషం వేసుకొని అల్లు అర్జున్ అమ్మవారి ముందు డాన్స్ చేసినట్టు లేదు. అమ్మవారు అల్లు అర్జున్‌లో పూని చేసినట్టు అనిపించింది. ఇలాంటి అద్భుతాలు రాసిపెట్టుంటే తప్ప జరగవు. చాలా రేర్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఆ డాన్స్ చూస్తున్నంత సేపు ఒళ్ళంతా గూస్ బంప్స్ అండ్ కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు వచ్చాయి. అమ్మవారు అల్లు అర్జున్‌లో పూని డాన్స్ చేసినట్టు అనిపించింది. ఇది సరిపోదా అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో చేశాడో చెప్పడానికి? నిజంగా ఇప్పుడు నేను చూసింది నిజంగా జరిగిందా స్క్రీన్ మీద అనిపించింది. అల్లు అర్జున్ గారు టేక్ ఎ బో! వాట్ ఎ యాక్టింగ్! అద్భుతం అనేది చిన్న మాట. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అది. ఇక క్లైమాక్స్ రపరప ఫైట్. సెటప్ అంతా రెగ్యులర్‌గానే ఉంది. ఏం జరుగుతుందో మనకు ముందే తెలుసు. పుష్ప కాపాడతాడని. కానీ ఆ జరిగేది మనం ఊహించిన రీతిలో జరగదు. ఔట్ ఆఫ్ ద బాక్స్ షాకింగ్ అటెంప్ట్ అది. అమ్మవారి చీర కట్టుకొని పుష్ప ఒక టైగర్‌లాగా అటాక్ చేస్తాడు. చెప్తే సస్పెన్స్ పోతుంది. ఎందుకంటే టైగర్ అని ఎందుకన్నానంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సూపర్ పర్ఫార్మెన్స్ అది. ఇక బాలేని విషయాలకు వస్తే సుకుమార్ గారు స్టోరీని గాలికి వదిలేశారు. ఫహద్ ఫాసిల్‌నైతే జోకర్‌ని చేసి పడేశాడు. పార్ట్ 1 క్లైమాక్స్‌లో అంత బిల్డప్ ఇచ్చి అసలు వీళ్ళిద్దరి మధ్య ఒక్కటంటే ఒక్కటి సరైన కాన్ఫ్లిక్ట్ పాయింటే లేదు. 'బన్వర్ సింగ్ వర్సెస్ పుష్ప' అనేది ఏ సీన్ కూడా ఫీల్ కాలేదు. ఎందుకంటే అసలు పుష్ప బన్వర్ సింగ్‌నే పట్టించుకోడు. సర్ప్రైజింగ్‌లీ ఫ్యామిలీ యాంగిల్‌ని తీసుకొచ్చి మెయిన్ కాన్ఫ్లిక్ట్ నుండి మధ్యలో అండ్ క్లైమాక్స్‌లో స్టోరీని డీవియేట్ చేస్తాడు. ఇవి వర్క్ అవ్వలేదా అంటే సెంటిమెంట్ బాగా నచ్చింది. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు సెంటిమెంట్ సీన్స్‌లో అండ్ ఈవెన్ రష్మిక కూడా. కానీ మెయిన్ పాయింట్ నుండి డీవియేట్ అయ్యాడు. మనం ఏదో చూద్దామని వెళ్తాం. ఏదో చూపించి కన్విన్స్ చేసి పంపేస్తాడు. సిండికేట్ వాళ్ళతో సీరియస్‌గా మీటింగ్ అంటాడు. అది వదిలేసి ఉప్పు అంటాడు, ముక్కలంటాడు, ఫీలింగ్స్ సాంగ్ అంటాడు. ఏంటో సుకుమార్ మరి. ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ సీన్స్ ఇండివిడ్యుయల్‌గా చూసినప్పుడు వర్క్ అవుతాయి. కానీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇందాక ఇంటర్వెల్‌లో ఒక బొక్కుందన్నాను కదా! ఫహద్ ఫాసిల్ అండ్ అల్లు అర్జున్ లాంటి యాక్టర్స్‌ని పెట్టుకొని స్విమ్మింగ్ పూల్‌లో ఉచ్చపోసే సీనా మీరు రాసేది? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ఫహద్ ఫాసిల్. ఆ సీన్ పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేదైనా రాసుండాల్సింది. అండ్ అల్లు అర్జున్ మూవీ మొత్తంలో నోట్లో ఏదో వేసుకొని మాట్లాడతాడు. కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాలేదు. నార్త్ ఆడియన్స్ కోసం ఇలా చేశారనుకుంటా. అసలు డబ్బింగ్ చెప్పడానికి ఎంత కష్టపడ్డారో అల్లు అర్జున్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్. ఇక నెక్స్ట్ పార్ట్‌కని ట్రై చేసిన క్లిఫ్ హ్యాంగర్ చాలా బోరింగ్‌గా అనిపించింది. నెక్స్ట్ పార్ట్‌కి పెద్ద షాకింగ్ ఆర్ హై ఇచ్చే సీన్ ఏం పెట్టలేదు. ఇది ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్. నాకు జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ వర్క్ అయ్యాయి. మూవీ నచ్చింది విత్ సమ్ ప్రాబ్లమ్స్. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఈ మూవీ చూడొచ్చు. బ్రిలియంట్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్‌ది. ఓకే గైస్! మీరు కూడా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ. అస్సలు తగ్గేదేలే.